జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ పుణ్యక్షేత్రంలో సహజంగా హిమంతో ఏర్పడే శివలింగాన్ని దర్శించుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తారు. ఇక దక్షిణ కాశ్మీర్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు నిర్వహించే పవిత్ర అమర్నాథ్ యాత్రా తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్నట్లు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు జరిపిన సమావేశంలో యాత్రా తేదీలపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ యాత్ర జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు సాగనుందని తెలిపారు. ఇక అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ మార్గం, గాందర్బల్ జిల్లాలోని బాల్డర్ మార్గాల నుంచి ఒకేసారి జూలై 3న అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. 38 రోజుల తర్వాత ఆగస్టు 9న ఈ యాత్ర ముగుస్తుందని ఆయన తెలిపారు. సమావేశానికి హాజరైన బోర్డు సభ్యులు భక్తులకు సౌకర్యాలు, సేవలను మెరుగుపరచడం సహా పలు ప్రతిపాదనలు చేశారని అన్నారు. ఇక అమర్నాథ్ యాత్రకు భక్తుల రాక పెరిగే అవకాశం ఉన్నందున జమ్మూ, శ్రీనగర్, ఇతర ప్రదేశాల్లోని సహాయ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచే చర్యలు, ఈ కేవైసీ కోసం యాత్రి ఫెసిలిటేషన్ కేంద్రాల నిర్వహణ, RFID కార్డుల జారీ, నౌగాం, కాట్రా రైల్వే స్టేషన్లు సహా అనేక ప్రదేశాల్లో యాత్రికుల స్పాట్ రిజిస్ట్రేషన్ గురించి చర్చించినట్లు ప్రతినిధి తెలిపారు. ఇక అమర్నాథ్ గుహలోని పరమశివుడు తన అర్ధాంగి పార్వతీకి అమరత్వం గురించి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ అమరత్వం గురించి విన్న వారికి మరణం ఉండదని అంటారు. పురాణాల ప్రకారం పరమేశ్వరుడు 3వ కన్ను తెరవడం వల్లనే ఈ గుహ ఏర్పడింది. ఇక్కడ శివలింగం సహజంగానే పెరుగుతుంది, అందుకే దీన్ని సహజలింగంగా భావిస్తారు. శివుడు భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం అనే పంచభూతాలను ఈ గుహ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టాడని, అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారని తెలుస్తుంది. ఇక అమర్నాథ్ పుణ్యక్షేత్రంలో శివుడు జల రూపంలో దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. ఈ గుహ వద్ద ప్రవేశించే పంచనదులు సాక్షాత్తు ఆయన జటాజుటం నుంచి ప్రవహించాయని నమ్ముతారు. ఇందుకు సాక్ష్యంగా అమర్నాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. కాగా అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ముందుగా అమర్నాథ్ బోర్డు అధికారిక వెబ్సైట్లో లేదా దేశవ్యాప్తంగా ఉండే పలు బ్యాంక్ శాఖల్లో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అమర్నాథ్ యాత్రికులు ముందుగా జమ్మూ చేరుకుని అక్కడి నుంచి ట్యాక్సీల ద్వారా 373 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్తాల్ లేదా 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్ క్యాంపులకు చేరుకోవాల్సి ఉంటుంది. బల్తాల్ నుంచి 2 రోజులు, పహల్గామ్ ట్రెక్కింగ్ కు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. యాత్రికులకు ఈ మార్గంలో అన్ని సౌకర్యాలు ప్రభుత్వం సమకూరుస్తుంది. రిమోట్ మార్గం నుంచి హెలికాప్టర్ ద్వారా కూడా అమర్నాథ్ చేరుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.